హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ రవలి రాక్స్ 96. ఈరోజు వీడియో వచ్చేసి మా కార్తిక్ బర్త్డే 24th జూలై. సో మేము ఏం చేసామంటే ఎవ్రీ ఇయర్ మా మమ్మీ పులిహోర ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. మేము వచ్చేసి పులిహోర మా మమ్మీ ప్రిపేర్ చేస్తే మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ కార్తిక్ బర్త్డే రోజు అదే చేస్తాం. కానీ ఈసారి ఏమైంది అంటే మా మమ్మీకి హెల్త్ ఇష్యూ ఉంది. మా మమ్మీ చేయలేకపోయింది. అందుకని మేము ఏం ప్లాన్ చేసామంటే బిర్యానీ చేయించాము. బిర్యానీ ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఒక 30 పర్సన్స్కి బిర్యానీ చేసి ఇచ్చారనమాట. సో అలా బిర్యానీ వాళ్ళు చేసిస్తే మేము ఏం చేసామంటే బాక్సెస్ తీసుకొచ్చి బాక్సెస్లో ప్యాక్ చేసి అయితే మేము చాలా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్ చేస్తూ ఉంటాం, రెగ్యులర్గా చేస్తాము. ఏ ఈవెంట్ దేనికని పర్టికులర్గా మాకు గుర్తుండాలి స్పెషల్గా అని చెప్పేసి మేము ఏం చేస్తామంటే కార్తిక్ కౌశిక్ ఇద్దరు బర్త్డే ట్విన్స్ వాళ్ళు. సో వాళ్ళ పేర్లు నేను ఇట్లా ఎడిట్ చేపించి స్టిక్కర్లా చేపించాను అనమాట. A4 సైజ్ పేపర్లో తీసుకొచ్చి ప్రింట్అవుట్ తీసుకొచ్చి అది కట్ చేసి పేస్ట్ చేసామన్నమాట బాక్సెస్ కవర్ పైన. సో నేను ఫుడ్ ప్యాక్ చేస్తున్నాను అనమాట. ఫుడ్ ప్యాక్ చేస్తూ మా మమ్మీతో మాట్లాడుతూ ఉన్నాను ఆ వీడియోలో. ఆల్మోస్ట్ మొత్తం కౌంట్ వచ్చేసి 60 బాక్సెస్ అయ్యాయి అనమాట. సో ఈ వీడియో వచ్చేసి స్టిక్కర్స్ మొత్తం ప్యాక్ చేసినాక అదంతా రికార్డ్ చేశాను. సో వి స్టార్టెడ్ అనమాట. ప్యాక్ చేసి మొత్తం స్టార్ట్ చేసాం. స్టేడియం ఫస్ట్ ఇట్ సైడ్ వెళ్ళాం, సికింద్రాబాద్ సైడ్ స్టేడియం, NGRI, హబ్సిగూడ, తార్నాక. సో వెళ్ళేటప్పుడు చిన్న చిన్న ఈ షార్ట్స్ అన్నీ తీసాను అనమాట అక్కడ. సో ఫస్ట్ వచ్చేసి వీళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. ఈ బ్రౌన్ కలర్ టీషర్ట్ వచ్చేసి మించి పెట్టారు ఆయన వచ్చేసి హాయ్ ఎవరిది బర్త్డే ఏంటి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. చిన్న పాప ఉందిగా, చిన్న పాపతో నేను విషెస్ చెప్పించాను. ఈమె వచ్చేసి వాళ్ళ మమ్మీ మెట్రో స్టేషన్ కింద అక్కడ కూర్చున్నారనమాట ఇద్దరు పిల్లలతో. తను చెప్తుంది ఇలాంటి బర్త్డే చాలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఫుల్ హ్యాపీ. సో ఇక్కడ వచ్చేసి నేను ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. అప్పుడు కౌశిక్ ఫుడ్ వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్ళారు. ఈయన వచ్చేసి నేను తిన్నాను ఫుడ్, అక్కడ పక్కన పడుకుంది చూడండి, తను తినలేదు, తన కోసం అక్కడ పెట్టెళ్ళండి అని చెప్పేసి చెప్తుంది. ఈమె వచ్చేసి ఇందాక ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంది కదా వాళ్ళ పాప. హ్యాపీ బర్త్డే చెప్తావా అంటే అని చెప్పేసి అంటుంది. ఇది వచ్చేసి లాస్ట్ గాంధీ హాస్పిటల్ దగ్గర మనం ఎంత ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసినా అక్కడ సరిపోదు. ఇంకా లాస్ట్ మేము గాంధీ హాస్పిటల్ సైడ్ వెళ్ళామన్నమాట. అక్కడ ఇంకా వాళ్ళు రన్నింగ్ చేసుకుంటూ వస్తున్నారు, తెలిసింది అక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ఇంకా వాళ్ళు వస్తున్నారు అనమాట ఫుడ్ కలెక్ట్ చేసుకోవడానికి. యాక్చువల్లీ మేము అలా పంచుకుంటూ వచ్చాం కదా. సో అక్కడికి వచ్చేసరికి అయిపోయింది. తను వచ్చేసి మెంటల్లీ రిటైర్, తను బాగాలేదు, నాకు వద్దు అంటుంది. పక్కన ఉన్న ఆమె వచ్చేసి ఏం కాదు పక్కన పెట్టండి, తనకు హెల్త్ బాగాలేదు అని చెప్పేసి చెప్తున్నారు. మేము ఆల్మోస్ట్ అన్నీ పంచి వచ్చేసరికి అక్కడికి వచ్చేసరికి కొన్ని బాక్సెస్ మిగిలినాయి, ఒక 30 ఏమో మిగిలినాయి గాంధీ హాస్పిటల్ సైడ్ వచ్చేసరికి. ఇక్కడ వచ్చేసి కౌశిక్ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. అండ్ కార్తిక్ తను మెట్రో స్టేషన్ కాడ పడుకున్నాడు. తను ఫుల్ డ్రింక్ చేశాడు, ఏంటో అక్కడ పడుకున్నాడు. సో కార్తిక్ వెళ్ళి తనని లేపి ఫుడ్ ఇచ్చాడనమాట. తను తీసుకొని మళ్ళీ పడుకున్నాడు. మేబీ లేచినాక తింటారు కదా, వాళ్ళు అలానే తాగేసి అక్కడ పడుకుంటారు ఫుడ్ లేకుండా ఏం లేకుండా. సో అలా ఇచ్చామన్నమాట. ఈయన వచ్చేసి థ్యాంక్ యూ అని చెప్పేసి చెప్తున్నారు ఈ వీడియోలో. హాయ్ అని చెప్పేసి చెప్తున్నాడు. థ్యాంక్ యూ. ఈ తాత వచ్చేసి కౌశిక్ ఫుడ్ ఇవ్వడానికి వెళ్ళాడు. ఆ ఫుడ్ ఓకే కానీ నాకు అమౌంట్ కూడా ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నాడు. కౌశిక్ని అమౌంట్ ఎందుకు, తాగడానిక, ఫుడ్ తిను బాగుంటుంది అని చెప్పేసి ఫుడ్ ఇచ్చాడనమాట. సో మనీ అనేది మేము ఎంకరేజ్ చేయము. మనము మనీ అనేది ఎంత ఇచ్చినా చాలు అని చెప్పేసి అన్నారు. అదే మన ఫుడ్ ఇచ్చామనుకో వాళ్ళు కడుపు నిండగానే చాలు అంటారు. సో మేము ఈ కాన్సెప్ట్ ఫాలో అవుతాం అనమాట. సో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ మాకు చాలా ఇష్టం, అది కూడా మాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఫుడ్ ఒకరు తిని
కొన్ని వీడియోస్లో చూడండి, మేము ఫుడ్ ఇవ్వగానే మీ కడుపు చల్లగుండా థ్యాంక్ యూ అని చెప్పేసి కొంతమంది అంటారు. కొందరు వచ్చేసి 2 days నుంచి నేను ఫుడ్ తినలేదు, ఈరోజు తింటున్నాను మీ వల్ల అని చెప్పేసి అలాంటి వర్డ్స్ విన్నప్పుడు మనకి ఏంటంటే చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుండే అనమాట. నేను చాలా మందిని చూసారు ఫుడ్ ఇవ్వగానే ఇట్లా దండం పెడుతూ వాళ్ళ కళ్ళలో అరే ఈ రోజుకి ఈ టైంకి మాకు ఫుడ్ దొరుకుతుంది నా హ్యాపీనెస్ ఉంటుంది చూడ, వాళ్ళ కళ్ళలో చాలా బాగుంటుంది. సో ఫుడ్ అయిపోయింది, గాంధీ హాస్పిటల్ పోగానే ఫుల్ డిస్ట్రిబ్యూట్ చేసాము. సో లాస్ట్ ఎండింగ్ వీడియో వెళ్ళేటప్పుడు నేను సెల్ఫీ వీడియో తీసుకున్నాను అనమాట.